మట్టి గణేశుని పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అంటూ చాలామంది కూడా మట్టి గణేశుని పూజించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చాలా చోట్ల మట్టి గణేశుని తయారు చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతున్నది, వర్క్షాప్ల సంఖ్య. ఇప్పుడు మనం ఇక్కడ ఒక వర్క్షాప్ చూస్తున్నాము. ఇది నాగోల్లో ఉంటుంది. నాగోల్లో ఇట్లా ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్ళే రూట్లో మెట్రో పిల్లర్ నంబర్ 821 దగ్గర మనకి ఇట్లా ఉప్పల్ నుంచి వస్తేనేమో లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇట్లా ఎల్బీనగర్ నుంచి వస్తేనేమో రైట్ సైడ్. ఇట్లా రోడ్ సైడు మాకు ఇక్కడ ఒక దగ్గర మట్టి గణేశుని తయారు చేస్తున్నారు. చాలా ఆర్టిస్టిక్గా ఉన్నాయి. మన వ్యూవర్స్ కోసము చూపించాలనిపించింది, ఇట్లా వస్తుంటే చూశాను. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్లీ రాహుల్ కళాకార్ అని పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేస్తారు కదా, వాళ్ళ వర్క్షాప్ పక్కనే ఇట్లా రోడ్ సైడు విగ్రహాలు తయారు చేస్తున్నారు. చిన్న సైజు నుంచి ఇట్లా పెద్ద సైజు వరకు గణేశుల్ని తయారు చేస్తారు. మట్టి గణేశుని తయారు చేసి రంగులు అద్దుతున్నారు. చిన్న చిన్న భుజ గణపతుల దగ్గర నుంచి భారీ గణపతుల వరకు కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. వీళ్ళ వర్క్షాప్ పేరు భూమిక వర్క్షాప్. ఇట్లా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత గణేశులు ఇట్లా ఈ రూపంలో మనకు దర్శనం ఇస్తారు. ఎక్కడ కూడా కెమికల్స్ వాడకుండా ఇట్లా థర్మోకోల్ బాల్స్తోని ఆభరణాలు తయారు చేసారు, అలంకరణ. తర్వాత చిన్న చిన్న చెమికలు అద్దిర్రు. కెమికల్స్ ఎక్కడ వాడకుండా గణేశుని మనకు అందంగా తయారు చేసారు. బాడీ కలర్ అయితే ఎక్కడ కలర్ వేయకుండా మట్టి రూపంలో ఉంచారు. కేవలం వస్త్రాలకు తర్వాత కిరీటానికి వీటికి సంబంధించి మాత్రమే కొన్ని రంగులు వేసారు, కొంత అలంకరణ రంగులు. ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్, మనకు నీళ్ళలో వేయగానే కరిగిపోతాయి. కెమికల్స్ ఉంటే మళ్ళీ జలచరాలకు వాటికి ప్రాబ్లం అవుతుంది. సో అట్లా ఇబ్బంది కలగకుండా పర్యావరణహితమైన గణేశుని తయారు చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఆపిరు, వర్షం పడుతుంది చిన్నగా. సో మట్టి గణేశులు కాబట్టి కరిగే అవకాశం ఉంది, అందుకోసమే కవర్ చేస్తున్నారు కట్టెలతోని. ఇవన్నీ రెడీ టు సేల్ సిద్ధం చేసి పెట్టారు. చిన్న చిన్న మండపాల్లో ఏర్పాటు చేసుకోవడానికైనా తర్వాత ఇళ్లలో ప్రతిష్ఠించుకోవడానికైనా ఈ గణేశుని తీసుకుపోతున్నారు చాలామంది. వర్షం పడుతుంది, మొత్తం ఇట్లా కట్టెలతో కవర్ చేస్తున్నారు. నా పేరు ధరావత్ సందీప్. ఇది మన దగ్గర నా ఉమికా మట్టి గణేష్, ఉమికాదీప్ మట్టి గణేష్ని మనం ఇక్కడ మన కోల్కతా మట్టి అంటే మనం ఇక్కడ కాకుండా వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చి కొన్ని అమ్ముతున్నాము. పిల్లర్ నెంబర్ 820 ఆపోజిట్లో మన స్టాల్ ఒకటి ఒక లాస్ట్ 15 days ముందే పెట్టాము. మన దగ్గర 14 అంటే 4 inches to 5 feet దాకా మట్టి గణేషులు ఉన్నాయి. సో ఈ పిఓపిని వాడకుండా మనం నార్మల్గా ఏదైతే ఉందో మట్టిని ఎక్కువ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మనం మట్టి గణేష్లో పెడుతున్నాము. సో యాజ్గా మన దగ్గర 4 inches అంటే చిన్న బొమ్మ నుండి 5 feet దాకా అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్. సో కస్టమర్కి కావాల్సిన విధంగా మనం డెకరేషన్ కానివ్వండి, కలర్ పెయింటింగ్ కానివ్వండి, వాటర్ పెయింట్ వాడతాం. వేరే కెమికల్ పెయింట్స్ కాకుండా వాటర్ పెయింట్ వాడి కస్టమర్కి కావాల్సిన రిక్వైర్మెంట్ లైక్ ఎలా అంటే ఏ మ్యాచింగ్ కలర్స్ కానీ కస్టమర్కి కావాల్సిన మోడల్లో మనము కస్టమర్కి ఇస్తున్నాము. లిటిల్ బిట్గా సేలింగ్ స్టార్ట్ అయింది. కస్టమర్ వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, కొన్ని బుకింగ్ అవుతున్నాయి. ఎందుకంటే చాలామంది కస్టమర్లు కూడా మట్టి గణేష్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కంపేరింగ్ పిఓపి చేస్తుంటే. పిఓపి ఏంటంటే కెమికల్ అవి మన వేరే పెయింటింగ్ వాడుతుంటారు. మట్టి అయితే మనం ఏం చేస్తారంటే చాలామంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లలో, కాలేజ్లలో, స్కూళ్ళలో ఏం చేస్తున్నారంటే మట్టిని పెట్టి అక్కడే నిమజ్జనం చేసుకుంటున్నారు అనమాట. సో వాటికి ఎన్విరాన్మెంట్ కోసం అనేది పొల్యూషన్ కాకుండా అలా ఎలా అంటే పిఓపిని యాక్చువల్గా ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు కస్టమర్లు కూడా. వచ్చి మట్టి గణేష్లో అవుతున్నాయి, సేలింగ్ బాగానే అవుతుంది. మన దగ్గర అన్ని అవైలబుల్ సైజెస్ ఉన్నాయి. హోల్సేల్ ఇస్తున్నాము, రిటైల్ ఇస్తున్నాము. అరౌండ్ ఇక్కడ నుంచి విజయవాడకు కూడా హోల్సేల్ వెళ్తుంది. విజయవాడ, బెంగళూరు పంపిస్తున్నాము, కోల్కతా కలిసి అన్నీ ఓకే వెళ్ళడానికి ఉన్నాయి. ఇవి మన దగ్గర సైజ్ వైజ్ అనమాట. సైజ్ వైజ్ లైక్ ఇది పెయింటింగ్ మనం వాటర్ పెయింట్ వేసింది. కస్టమర్కి రిక్వైర్మెంట్, కస్టమర్కి కలర్ కావాలన్నారు, ఈ కలర్ వేసాం. ఇది వాటర్ పెయింట్, వేరే కెమికల్ పెయింట్ కాదు, వాటర్ పెయింట్. నార్మల్గా మన బేగం బజార్, హైదరాబాద్లో బేగం బజార్లో అవైలబుల్గా ఉంటుంది. చిన్న సైజు కూడా పెయింటింగ్ దొరుకుతుంది. కస్టమర్ కావాలంటే ప్లేన్ తీసుకొని వాళ్ళు కూడా ఇంట్లో హోమ్ మేడ్ టైప్లో వాళ్ళే డెకరేషన్ చేసుకుంటున్నారు మన దగ్గర. ఇంకొచ్చేసి మన దగ్గర 3 feet గణేష్లు డెకరేషన్తో ఉన్నాయి చూడండి. అవి 3 feet గణేష్. ఇది నార్మల్ ప్లేన్ గణేషే, మనమే దీనికి వాటర్ పెయింట్ వేసి డెకరేషన్ చేసామన్నమాట. 4 feet. వర్షం పడుతుంది కాబట్టి కవర్ తీయలేకపోతున్నా, ఎందుకంటే మట్టి డ్రాప్ పడ్డా అంత స్పాల్ అయిపోతుంది కాబట్టి నేను కవర్ తీయాలనుకోవట్లేదు. ఇది 4 feet గణేష్. 5 feet కూడా ఉన్నాయి మన దగ్గర, ప్లేన్ ఉన్నాయి, ఇంకా పెయింటింగ్తో డెకరేషన్ చేసినవి కూడా చాలా ఉన్నాయి.
ఇంకా ఆల్మోస్ట్ తెచ్చిన మాల్ కూడా అయిపోతుంది. కస్టమర్ రోజు అయితే బాగానే వస్తున్నారు, వెళ్తున్నారు. ఇంకా ఆన్ ది వే మాల్ కూడా వస్తుంది కోల్కతాకి వెళ్ళి. సో గంగా మట్టి కూడా అవైలబుల్ ఉంది. మన గంగా మట్టితో చేసిన విగ్రహాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటున్నాయి మండే నుండి. ఈ డెకరేషన్ పీసెస్ 3 ఫీట్ గణేషులు చూడండి. మేజర్గా ఈ మట్టి గణేష్ని పెట్టడానికి రీజన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ కోసం. పిఓపి అనేది ఎలా అంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మట్టి గణేష్లు మనం ఎక్కడన్నా మట్టిలో కలిసిపోయేది అనమాట. వేరే కెమికల్స్ కానివ్వండి ఏది ఇందులో ఉండదు. చిన్న డ్రాప్ వాటర్లో ఫర్ చాలా ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది కాలేజ్ వాళ్ళు, హాస్పిటల్లో పెట్టేవాళ్ళు చాలామంది వస్తున్నారు. ఈకో ఫ్రెండ్లీ మీన్స్ లైక్ ఎలా అంటే మట్టి విగ్రహాలను ఎంకరేజ్ చేయడం వల్ల కెమికలాలజీ అంటే కంపేరింగ్ పిఓపితోని మట్టిని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో మన మున్సిపల్ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మాకు గైడ్లైన్స్ చెప్పారు, నీట్గా మట్టి గణేష్లు పెట్టండి, పిఓపిని కొంచెం అవాయిడ్ చేయండి, ఎన్విరాన్మెంట్ కూడా మనం కాపాడినట్టు ఉంటుంది. స్టాల్ పెడుతున్నారు ఏదో జనాలు కలర్ చూసి అవి చూసి పిఓపిని ఎంకరేజ్ చేయడం కొన్ని మానుకుంటే ఈకో ఫ్రెండ్లీగా మట్టి గణేష్ని పెట్టుకొని మనం పూజిస్తే దానికి కూడా బాగుంటుందని గైడ్లైన్స్ కూడా చెప్పారు. దాన్ని బట్టి మనం ఇక్కడ ఒక పిల్లర్ నెంబర్ 820 ఆపోజిట్లోనే మన స్టాల్ ఒకటి ఏర్పాటు చేసినాము. ఇది లాస్ట్ 6 ఇయర్స్ నుంచి ఇక్కడే పెడుతున్నాము. సో సేలింగ్ అనేది బాగానే అవుతుంది. ఇక్కడ నుంచి చాలామంది వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళి వచ్చి కూడా మన దగ్గర తీసుకెళ్తున్నారు. సో చాలామంది ఏంటంటే ఈ మట్టి గణేష్ని ప్రోత్సహించడం వల్ల ఈకో ఫ్రెండ్లీగా లైక్ పిఓపితో చేస్తే ఇప్పుడు ఏంటంటే కలర్ మనం చాలా చూస్తుంటాం. ట్యాంక్ బండ్లో సీజన్ టైంలో అదంతా క్రెయిన్లు పెట్టి తీస్తుంటారు. అటు నిమజ్జనం కావడం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లలో మళ్ళీ క్రెయిన్స్ పెట్టి తీయడం అనేది జరుగుతుంటుంది. మట్టి అలా ఉండదు. మట్టి మనం ఎక్కడ నిమజ్జనం చేసుకోవచ్చు, మళ్ళీ సముద్రం చెరువులో కలిసిపోతుంది. కాబట్టి చాలా బాగుంటుందని మా ఆలోచనతో మనం స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మన దగ్గర మేజర్గా చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు, కంపెనీస్ కానివ్వండి, బ్యాంక్ వాళ్ళు చాలామంది వచ్చి పెద్ద అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. పోయిన సంవత్సరం తీసుకున్న లాస్ట్ ఇయర్ 2023లో తీసుకున్న కస్టమర్లు కూడా ఆర్డర్లతోటి ఫోన్ చేసి మరీ ఆర్డర్ తీసుకొని మన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటున్నారు. మట్టి గణేష్ని ప్రోత్సహించడం ద్వారా ఎన్విరాన్మెంట్ని కాపాడడం జరుగుతుంది. ఇప్పుడు చాలామంది దగ్గర మన దగ్గర 200 పీసెస్ ఉండే, సో అరౌండ్గా ఒక 50 పీసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అంటే 150 పీసెస్ అయిపోయినాయి. సో ఆర్డర్ చేయడం వల్ల మేము కస్టమర్కి సింపుల్గా పికప్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల పిఓపిని ఎంకరేజ్ చేయడం తగ్గించి మట్టిని బాగా ఎంకరేజ్ చేస్తే మనం అన్నట్టు చాలామంది మట్టిని ఇప్పుడు పిఓపిని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారో దాన్ని కొంచెం తగ్గించి మట్టిని కనుక కూర్చోబెడితే దానివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.